హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళు చేసే రెసిపీ పాలకూరతో వెల్లుల్లి కారం అండి. ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిరపకాయ, ఒక కప్పు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక కట్ట పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి వేసుకున్నానండి. వేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మీడియం మంట మీద ఈ పాలకూరను వేయించుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని కారం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, సాల్ట్ అండి చూసి వేసుకోండి. మనం పాలకూర వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కదా, చిటికెడు వేసుకొని సరిపోయింది. ఇలా కారం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఆకుకూరలు కనుక ఫ్రెష్గా తీసుకుంటే మనకి ఇలా వాటర్ వస్తుందండి. ఇలా వేయించుకుంటుంటే ఇలా బాగా వేయించుకొని నూనె మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఎప్పుడైనా మనం ఆకుకూరలు చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం మంట మీద చేసుకుంటే మనకి కూర బాగుంటుంది. అప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుందండి. ఇలా చేసుకోండి. పాలకూరతో వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.